కానీ కొంత బిజినెస్ మ్యానిపులేషన్ అనేది, అంటే మ్యానిపులేషన్ అనే పదం వాడడం కానీ బిజినెస్ ప్లానింగ్ అనేది ఉంటుంది కదా. కానీ బిజినెస్ ప్లానింగ్ ఛాన్సెస్ బ్రేక్ చేసుకోవడం కోసం ప్లానింగ్ అనేది ఉంటుందండి. కానీ ఏది ప్లాన్ ప్రకారం జరగదు కొంతవరకు. ప్లానింగ్ అనేది మన డెసిషన్ తీసుకోవడానికి ఏదో ఒక ప్లాన్ చేయాలి కదా, లేకపోతే ఎలా డెసిషన్ తీసుకుంటాం. బట్ గ్రోత్ కోసం కూడా 90% ఆఫ్ ద టైమ్ ఇట్ యాక్చువల్లీ బ్యాక్ ఫైర్స్. మీరు ఏం చేసిన ప్లాన్ అది బ్యాక్ ఫైర్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. బట్ అదే అక్కడ ప్రాబ్లం ఏంటంటే మీకు బిజినెస్ ప్లాను అన్ని చేసినప్పుడు టిపికల్గా వాళ్ళు స్టోరీ మర్చిపోతారు. స్టోరీ తప్ప అన్ని ప్లాన్ చేస్తారు. అదొక పెద్ద డిజీజ్ అయిపోయింది నాకు తెలిసి. ఇప్పుడు ప్రొడక్షన్ వాల్యూస్ పెట్టి ఫైట్లు పెడితే అక్కడ హిందీ శాటిలైట్ వస్తుంది, ఇదేదో పెడితే ఎక్కడేదో వస్తుంది, అదేదో చేస్తే ఫ్యామిలీస్ వచ్చి చూస్తారు అని కంటిన్యూస్గా ఆడియన్స్ గురించి మాట్లాడతా, ఆడియన్స్ గురించి ఎలా వాళ్ళని ఎదవలు చేద్దాం వేసేద్దాం అనే దాంట్లో ఫిల్మ్ గురించి మర్చిపోతారు కదా అందరం మర్చిపోతాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక చాలా మీకు తెలిసిన చాలా పెద్ద ప్రొడ్యూసర్ ఇప్పుడు కూడా ఉన్నాడు. తను ఒక దాన్ని ఏమంటారు, ఏదో ఐ థింక్ ఈ సమ్ చార్ట్ అకౌంటెంట్ ఏదో అలాంటిది, ఏదో సినిమా చూసి ఏం సినిమాలు తీస్తున్నారు వీళ్ళు, ఎవరైనా దీనికన్నా మంచి సినిమా ఎవరైనా తీయచ్చు కదా అని వెళ్ళి ఎవరో ఒక డైరెక్టర్కి వెళ్ళి ఒక చిన్న సినిమా, అది పెద్ద హిట్ అయిపోయింది. అదేదో సినిమా డబ్బింగ్ మార్కెట్ లేని రోజుల్లో మంచి సినిమా ఎక్కడైనా ఆడుతుంది కదా, అది పెద్ద హిట్ అయిపోయింది. సో 3-4 హిట్లు తీసేసి తర్వాత ఒక పెద్ద డైరెక్టర్తో ఒక సినిమా తీశారు. చిన్న డైరెక్టర్లు వాళ్ళతో ఇంత పెద్ద హిట్ అయితే అసలు మనం మొత్తం వేయలేయచ్చు అని అది అందరూ ఈ మొత్తం డబ్బులు అనిపోయింది. ఆ 4 సినిమాలు సంపాదించే డబ్బు అంతా పోయి. అదే పర్సన్ నాకు తర్వాత మాట్లాడంటాడు, ఆడియన్స్కి మనకి పిల్లల కోసం తీస్తే పిల్లలు ఫాదర్ మదర్ని తీసుకుని వస్తారు, అలా చేస్తే ఇలా వస్తారు, ఎన్ని సీట్లు ఉంటాయి, ఆడవాళ్ళు ఎంతమంది, ఈ లెక్కలు అన్నీ పెట్టి అప్పటి నుంచి ఒక హిట్ తీయలేదు. మళ్ళీ ఏమీ తెలియని రోజుల్లో తీసిన హిట్స్ అన్నీ తెలిసిన తర్వాత తెలియపోతున్నాడు. అది ఎలాంటి ఎన్ని క్యాల్కులేషన్స్ వర్కౌట్ అవ్వవు, తెలియదు అంతే. సో నా దృష్టిలో ఉన్న ఎక్స్పీరియన్స్లో మీరు నిజంగా అనుకున్న సినిమా క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా ఎంత ఫాస్ట్గా ఎంత తక్కువ ఖర్చు తీసి ఈ 3 తప్పిస్తే ఏది మీ చేతిలో ఉండదు. మిగతాదంతా దైవాధీనం, ఆడియన్స్ దేనం. 3 చెప్పిన దాంట్లో క్వాలిటీ, ఖర్చు, ఇంకోటి ఏంటంటే టైం. సరే, టైం మీ చేతిలో కొంతవరకు ఉండొచ్చు, ఒప్పుకుంటా. క్వాలిటీ, ఈ కంట్రోల్, ఈ 2 మ్యాచ్ అయ్యే వర్డ్సా? అలాగే మీ కంట్రోల్. క్వాలిటీలో 2 పాయింట్స్ ఉన్నాయి. క్వాలిటీ మీ కథకి కావాల్సింది ఏంటి అనేది వేరు, ఆడియన్స్ని ఇంప్రెస్ చేసి బ్రహ్మాండమైన విజువల్స్ పెట్టి బయర్స్కి అమ్మేసి పాన్ ఇండియా చేసేసి అనే ఆ క్వాలిటీ వేరు. ఇప్పుడు సింపుల్ థింగ్ చెప్తానండి, ఎవరెవరికైతే మొన్న టికెట్ తెగుతాను, ఒక హీరో అవ్వచ్చు, ఒక సమ్ కేస్ డైరెక్టర్ అవ్వచ్చు, మేబీ హీరోయిన్ అవ్వచ్చు, మేబీ సమ్ మ్యూజిక్ డైరెక్టర్, ఇలాంటి 4-5 పేర్లు తప్పిస్తే మీరు అసలు మిగతా వాటిల్లో డబ్బులు ఖర్చు పెట్టడం ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెమెరామ్యాన్ ఉన్నాడు అనుకోండి, నేను పేర్లు చెప్పట్లేదు, ఒక కెమెరామ్యాన్ ఆయన వాజ్ పెయిడ్ 5 crores. అతనితో పాటు ఆ సినిమాతో పాటు రిలీజ్ అయిన ఒకడు ఒక మేబీ 10 లక్షలు ఇచ్చి ఉంటారు ఆ కెమెరామ్యాన్కి. అది ఫ్లాప్ అయింది, ఇది హిట్ అయింది. ఏది 10 లక్షల కెమెరామ్యాన్. నేను మీకు రాసిస్తాను, ఆ 2 బ్యాక్ టు బ్యాక్ చూస్తే మీకు అసలు కెమెరామ్యాన్ డిఫరెన్సే తెలియదు వీడికి ఆడికి. ఎందుకు అవుతుంది అది? ఆ కెమెరామ్యాన్ ఏదో సినిమా చేసి పెద్ద హిట్ అయిపోయింది కాబట్టి ఆ సినిమా అది మీకు ముచ్చటపడి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి అతను తీసుకొస్తారు, వాడు ఏదో చేసేస్తాడని. కానీ వాడి కైండ్ ఆఫ్ కెమెరా వర్క్ని జస్టిఫై చేయడానికి ఇక్కడ ఉండదు. మీరు అన్నది ఒక పాయింట్. అప్పుడు ఏంటి, మీరు ఇప్పుడేంటి ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు అనుకోండి, ప్రొడ్యూసర్కి తెలియదు ఆ కెమెరామ్యాన్ సరే ఎక్స్ట్రాడినరీగా తీస్తాడో అతనికి ఇచ్చినాడు. అంత ఎక్స్ట్రాడినరీగా తీసిన వాడిని వేరే వాడిని తక్కువ ఖర్చుకు తెస్తామని అడగగలుగుతాడు ప్రొడ్యూసరు? అడగడం. ఎందుకంటే కెమెరామ్యాన్ మొలాన మీకు బయింగ్ ప్రైస్ పెరగదు, సేల్ ప్రైస్ పెరగదు, శాటిలైట్ కూడా ఎక్కువ ఇవ్వడు. అలాంటి అన్నిటి మీద ఖర్చు పెట్టేసి దీని మీద సరే హీరో ప్రైస్ ఎప్పుడు ప్రాబ్లం కాదు యాక్చువల్గా, ఎందుకంటే అది డైరెక్ట్ మార్కెట్ మెజర్మెంట్ ఉంటుంది. ఇంకో డైరెక్ట్ మెజర్మెంట్ కూడా అంత ముందు సినిమా ఎంత చేసింది, అదేదో ఎంత చేసింది, అలాంటిది మీకు ఎంతో కొంత లెక్క వస్తుంది. మిగతా ఎవరికి మీకు లెక్క రాదు, అసలు తెలియదు.